అందరికీ నమస్కారం. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఏం జరగబోయింది, ఎవరెవరిని ఎంత ఇబ్బందులు పెట్టిండ్రు అనేది మొత్తం కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామిక హక్కులని, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులని కాలరాస్తూ ఈరోజు మా స్వేచ్ఛని హరించే విధంగా మా యొక్క వ్యక్తిగత విషయాలని, మా వ్యక్తిగత ఫోన్ సంభాషణల్ని రికార్డింగ్ చేసుకొని వాళ్ళ ల్యాప్టాప్లో భద్రపరచుకొని మాకు సంబంధించిన, మా మిత్రులకు సంబంధించిన, రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలని మా రాజకీయాల అపోనెంట్స్కి వాళ్ళకు వినిపిస్తూ మా మీద, మా పర్సనల్ వ్యక్తిగత విషయాల మీద డ్యామేజ్ చేయాలి అని చెప్పి ఓ కుట్రా కోణంతోన ఇక్కడ ఒక డివైజ్లను పెట్టి ఇక్కడ రికార్డ్ చేసినట్లు అనుమానాల్ని ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లలో ఆ మధ్యలో స్వయంగా ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధి ఇక్కడ పనిచేసిండో ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భాన్ని మనం అందరం చూసినాం. కాబట్టి ఈరోజు గతంలో కూడా మేము ఒక సంవత్సరం రోజులుగా మేము ఆ డేటాలను అన్నింటిని కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంది అని చెప్పేసి మేము ఎంక్వైరీ చేసేటువంటి క్రమంలో స్వయంగా వాళ్ళంతకు వాళ్ళే ప్రకటించుకోవడం, అక్కడ ఉన్నటువంటి సాక్షులు వాళ్ళు చెప్పుకోవడము. సో ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా ఎవరైతే ఆ రోజు జరిగినటువంటి క్రమంలో మేము అన్నిటి కూడా నెమరేసుకొని అందరం కూడా తెలుసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే, మా వ్యక్తిగతమైనటువంటి విషయాలను, మా కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే విషయాలను కూడా మీరు రికార్డింగ్ చేసిండ్రు, అది ఏ హక్కుతోనే చేసిండ్రు అని చెప్పేసి అనే అంశం మీద ఈరోజు ఒక పౌరులుగా, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మేము అడగడానికి ఈరోజు ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసినాము. దీంట్లో మేము చాలా క్లియర్గా ఏవేవైతే మా రికార్డింగ్స్ చేయడానికి మీరు ఉపయోగించినటువంటి డివైజెస్ ఉన్నావో అవి ఏ విధంగా చేసిండ్రు, ఎక్కడి నుండి చేసిండ్రు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో గతంలో అక్కడ పనిచేసినటువంటి అమరేందర్ రాజు అనే నాయకులు వాళ్ళు చెప్పారు. అక్కడ ల్యాప్టాప్లో మొత్తం కూడా డేటా ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కార్యదర్శులు ఇద్దరు ఆ డేటాని మొత్తం కూడా రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ చేసినటువంటి డేటాని వాళ్ళు ప్రతిరోజు వీంది పెట్టు అన్నప్పుడు వినిపిస్తారు. ఆ క్రమంలో వాళ్ళంతా కూడా విని ఆ విన్న రికార్డుని తీసుకెళ్లి మళ్ళీ మనకున్నటువంటి రాజకీయంగా ఎవరైతే మనకు అపోనెంట్ మనము ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం, ఇంకో రకంగా మాట్లాడుకుంటాం, ఆ విషయాలన్నిటిని కూడా గోప్యమైనటువంటి విషయాలను బయటికి బహిరంగపరిచి మా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛని హరించిండ్రు అని చెప్పే ఉద్దేశంతోన ఈరోజు మేము పోలీస్ వాళ్ళని మేము డిమాండ్ చేసినాం, మాకు న్యాయం చేయండి. ఈ న్యాయమైనటువంటి ఇండియన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నావో, టెలిగ్రాఫ్ యాక్ట్స్ ఉన్నాయి, ఇంకో రకమైనటువంటి యాక్ట్స్ ఉన్నాయి. ఒక సాధారణమైనటువంటి పౌరులని, ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఏవైనా రికార్డ్ చేయాలి అని అంటే దానికి ఒక హక్కు ఉంటుంది. ఎవరివి రికార్డ్ చేస్తారయ్యా అంటే ఉగ్రవాదులవి, లేకుంటే ఈ దేశానికి, రాష్ట్రానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు, వీళ్ళ నుండి ప్రమాదం ఉంది, రాష్ట్రానికి ప్రమాదం ఉంది అన్నటువంటి వాళ్ళని చేస్తారు. కానీ ఇక్కడ అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏమున్నది అని చెప్పి ఇంతమంది రికార్డ్ చేయాల్సి వచ్చింది అనే అంశం మీద మేము ఈరోజు మేము ప్రభుత్వానికి కూడా మేము ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడుగుతున్నాము. ఇక్కడ మేము చాలా స్పష్టంగా ఎవరు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, నీకు అధికారం ఇచ్చిండ్రు అంటే ఏ అధికారంతోనూ నువ్వు చేయగలిగినావు, ఏ అధికారంతోనో నీ ల్యాప్టాప్లో మా వాయిస్ రికార్డింగ్స్, మేము ఫోన్ కాల్స్ మాట్లాడిన వాయిస్ రికార్డింగ్స్ నీ ట్యాబ్లోకి ఎట్లా వచ్చినాయి? ఇది చాలా మంది ఆయనతో ఉన్న వాళ్ళే మాకు చెప్పిండ్రు. అందుకే మేము ఏమంటున్నామంటే, ఈరోజు ఒక బాధ్యత గల వ్యక్తి కదా, ఈ ప్రాంతం మీద నీకు అభిమానం ఉంది కదా, ఈ ప్రాంతంలో నేను గతంలో నువ్వు చెప్పినటువంటి దొంగ మాటలకు నువ్వు ఇక్కడ మోసం చేసి తెలంగాణ వాదం, అదేవిధంగా బీసీ వాదం పేరు మీద ఈడ అందరినీ మోసం చేసి అప్పుడు కూడా నువ్వు 200 సిమ్ కార్డులు పెట్టించి ఊర్లలో నువ్వు చేసినటువంటి అరాచకాలు మాకు తెలుసు, డేటా ఉండే. కానీ మేము ఏంటంటే, సరే పోనీ ఒక వ్యక్తి ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిండు, సరే గెలవాలి అనే ఒక అంశం మీద సైలెంట్గా ఉన్నాం. కానీ నువ్వేం చేసినావు అయ్యా అంటే, ఇక్కడ ఉండేటువంటి అందరు కూడా ఎవరైతే నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరి స్వేచ్ఛని హరించే విధంగా, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఈరోజు నువ్వు రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు టెలిగ్రాఫ్ యాక్ట్ని ఈరోజు నువ్వు దుర్వినియోగం చేసినావు. కాబట్టి ఇట్లాంటి దుర్వినియోగం చేసిన వాళ్ళని భారత శిక్షాస్మృతి ప్రకారంగా వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలి. దేశంలో ఇట్లాంటి పరిస్థితి ఇంకోసారి ఎవరు కూడా చేయకుండా ఉండేటట్లుగా వాళ్ళకి శిక్షలు వేయాలి. డబ్బు ఉంటే సరిపోదు, డబ్బు ఉందని డివైజులు కొనుక్కొని నేను అందరివి ఫోన్ రికార్డింగ్స్ చేసుకుంటా పక్కలోకి వినిపిస్తా అంటే ఇది చాతగాని రాజకీయం అంటారు దీన్ని. నీకు రాజకీయంగా పోరాడాలి,
పోటీ చేయాలి, కొట్లాడాలి అనుకుంటే రాజకీయ సమస్యలు ఉన్నాయి, రాజకీయంగా ఫోరమ్స్ ఉన్నాయి, మాట్లాడాలి, కొట్లాడాలి, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అనాలి. కానీ ఇదేందయ్యా, నువ్వు నా పోనీ నేనేం రాజకీయం చేస్తావు, రేపు పొద్దున ఏం స్టెప్ వేస్తున్నావు అది తెలుసుకొని నువ్వు చేసే చాతగాని రాజకీయం అంటారు, బ్రోకర్ రాజకీయం, చిల్లర చిల్లర పనులు చేసేటోళ్ళు చేస్తారు ఇట్లాంటి పనులు. అరే నువ్వు రికార్డింగ్లీ నీ రాజకీయం చేసి ఇదేం రాజకీయం నీకు అంటే శాతగానట్లే కదా, నువ్వు నేను నమ్మనట్లే కదా. నువ్వు అంటున్నావు కదా నీకు ఎవరిచ్చింది అధికారం, ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే నీకు ట్యాపింగ్ చేయమని చెప్పిర్రు ఎవరన్నా? ఏ హక్కు ప్రకారంగా నువ్వు చేసినావు ట్యాపింగ్? ఈరోజు నువ్వు ఎన్నో హైదరాబాద్లో కూర్చొని గప్పాలు కొడుతున్నావు కదా, నువ్వు నిన్న చూస్తున్నాం మేము కూడా టీవీలలో. అరే నవ్వుకుంటున్నారా అయ్యా నువ్వు ట్యాపింగ్ల గురించి మాట్లాడితే? నీవే చెప్పినావు హైదరాబాద్లో ఉన్నటువంటి నీ దోస్తులకు, వీడు ఇది మాట్లాడిండు, వీని రికార్డింగ్ నాతో నీతో ఎట్లా వచ్చింది రికార్డింగ్? నువ్వు చాలా మేము మీడియా సమస్యలతోనే మాట్లాడినావు. మనతోనే 10 ఏళ్లలో జరిగినటువంటి మీడియా సమావేశాల్లో చాలాసార్లు నన్ను ఎవరితోనే మాట్లాడుతున్నావు మాకు తెలియదా? ఏం మాట్లాడినావు నాతో లేదా రికార్డింగ్ అని అనలేడా? గుండె మీద చేతేసుకొని చెప్పండి, మీతో అనలేడా? ఆఫ్ ద రికార్డ్ కానీ ఆన్ ద రికార్డ్ కానీ అందరితో మీ కెమెరాలలో ఉంది ఆ రోజు రికార్డింగ్. కానీ ఆ రోజు ఆయన భయంతో మీరు అవన్నీ బహిర్గతం చేయలేకపోయి ఉండొచ్చు. ఈరోజు మేము చెప్తున్నాం, ఈ ఫోన్ ట్యాపింగ్స్ చేసి నువ్వు ఏ సాఫ్ట్వేర్లు వాడి ఏ డేటాని సంపాదించినవో ఆ మొత్తాన్ని కూడా పోలీసులు మొత్తం కూడా జప్తు చేయాలి, ఆ ల్యాప్టాప్స్ని జప్తు చేయాలి. అప్పుడు ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని, ఆ డ్రైవర్ని అందరినీ కూడా లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా వాళ్ళని టెస్ట్ చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అవసరమైతే భారత ప్రభుత్వానికి మేము విన్నపించుకుంటాం. ఈ లై డిటెక్టర్ టెస్ట్కి ఏమన్నా డబ్బులు ఖర్చు అయితే పాలమూరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలుగా మేమందరం కూడా పోగేసుకొని మేము వచ్చి ప్రభుత్వానికి మేము చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి భారతదేశంలో ఇట్లాంటి తప్పులు చేయకుండా శిక్షించేటట్లుగా మీరు చర్యలు తీసుకోవాలని పోలీసు వాళ్ళకు మేము ఈరోజు నివేదించుకోవడం జరిగింది. అదేవిధంగా చెప్తున్నాం, ఈ ప్రజాప్రతినిధికి ఈరోజు కూడా చెప్తున్నాం, రేపు నువ్వు మా ప్రెస్ మీట్ తర్వాత నువ్వు కౌంటర్ చేయాలనుకుంటే ఒకటి సిద్ధంగా గుండె మీద చేతేసుకొని ఆలోచించుకొని చెప్పు. నీవు రాజ్యాంగం బద్ద మీద పదవిలో పనిచేసినావు కదా, మొన్న అమరేందర్ రాజు చెప్పినట్లు మన్నెంకొండ గుడిలోకి మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రా, వచ్చి గుడిలో జోరి మాట్లాడదామా, లేకుంటే మీ నాయన సమాధి దగ్గర వచ్చి మాట్లాడదామా, ఇంకేడన్నా చెప్పు, మాట్లాడదామంటే చెప్పు, మేము రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము చెప్తున్నాం బరాబర్. నువ్వు మొత్తం ఈడ ఉన్నటువంటి 700 మంది ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు అందరి ఫోన్లు ట్యాప్ చేసినట్లు పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మేము పోలీసు వారికి ఇచ్చినాం. ఎవరెవరిని ఏ పేర్ల మీద ఎట్లెట్లా చేసిండు అనేది మొత్తం కూడా. కొంతమంది ప్రజాప్రతినిధులను పోలీసులు 3rd డిగ్రీ చేసిన వీడియోస్ని, మా మిత్రులు రోహిత్ గారిని, మహేష్ గారిని, బండేకర్ గారిని వారిని హింసించినటువంటి వీడియోలని మిగతా ప్రజాప్రతినిధులకు చూపించి హింసించేటట్లుగా, అంటే మీకు కూడా ఈ పనిష్మెంట్ అవుతుంది రాబాయ్ అని చెప్పి ల్యాప్టాప్లో చూపించినటువంటి ఆధారాలు మాతో ఉన్నాయి. ఉట్టి తప్పుగా మేము వచ్చి మేము ప్రెస్ మీట్ పెడతలేము. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు అనుకుంటున్నట్లు రాష్ట్రంలో కాదు, ఈ నియోజకవర్గంలో అత్యధికంగా జరిగింది. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మీడియా ప్రతినిధులు కూడా మీరు మాకు సహకరించి ఈ ఎవరైతే ఈ ట్యాపింగ్కి పాల్పడినటువంటి దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకి సహకరించిండ్రో వాళ్ళు వాడినటువంటి వస్తువులను కూడా పోలీసులు వెంటనే జప్తు చేయాలి, వాటి మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి, ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా రిపోర్ట్ తీసుకొని మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఈరోజు మేము డిఎస్పీ గారికి విన్నపించుకోవడం జరిగింది. ఎస్పీ గారు అందుబాటులో లేకపోవడం వల్ల రేపు ఎస్పీ గారికి కూడా కలుస్తున్నాం, వారికి కూడా ఇస్తున్నాం. డీజీ గారికి, డీజీపీ గారికి కూడా దీనికి సంబంధించినటువంటి ఆధారాలతో పూర్తి అయినటువంటి కంప్లైంట్ని మేము అక్కడ సమర్పిస్తున్నాము. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు కూడా ఇట్లాంటి పని ఇంకెవ్వరు చేయొద్దు, చేస్తే దానికి శిక్ష ఉండాలి. ఇంకో విషయం కూడా ఏమంటున్నాడంటే, రోజు ప్రతిసారి కూడా మేము ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఇంకో రకంగా మమ్మల్ని అవహేళన చేసినట్లు నువ్వు మాట్లాడితే ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే పెద్ద ఉద్యమకారులం మేము. నీవు మధ్యలో వచ్చిన ఉద్యమకారుడు, నువ్వు నకిలీ, నువ్వు పేడు ఉద్యమకారుడివి. మేము జీతాలు తీసుకోకుండా జీవితాలు పనంగా పెట్టి పనిచేసినటువంటి ఉద్యమకారులం. నీకు పదవి వచ్చింది మా వల్ల, ఈ ఊర్లో నీకు పదవి వచ్చింది మా వల్ల అనే విషయాన్ని గుర్తు చేసుకొని రేపు కౌంటర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. బీసీ అంటున్నావు, ఆ నుంచి ఇటు వరకు లెక్క పెట్టుకో. ఈ అందరి మీద ఎన్నిసార్లు కేసు వేసినావో గుర్తుపెట్టుకో. బీసీ అనుకుంటా నిన్న మొన్న కామెంట్లు చేస్తున్నావు కదా, ఆ కామెంట్లకు సిగ్గు ఉండాలి ఇంతనన్నా. బీసీల మీద నీ దౌర్జన్య కాండ, బీసీలను అడ్డం పెట్టుకొని ఈరోజు పదవి తెచ్చుకొని అదే బీసీలను అనగదొక్కి రాజకీయంగా రాకుండా నాశనం చేసినటువంటి ఒక దుర్మార్గుడివి. నువ్వు నటోరియస్ క్రిమినల్ అయ్యి, నువ్వు ఒక యూజ్లెస్ పిలువ అయ్యి
ఈరోజు నువ్వు మా మీద మమ్మల్ని అతి కిరాతకంగా అతి క్రూరమైనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని తీసుకుపోయి కిడ్నాపులు చేసి మమ్మల్ని జైల్లో పెట్టించినావు. నువ్వు మళ్ళీ ఏమన్నావు? నువ్వు ఒక టీవీ ఛానల్లో నేను కాదు పోలీసులు చేసిండ్రు అత్యుత్సాహం అన్నావు. మళ్ళీ నీకోసం నీ అనుచరులు నీ వాళ్ళందరూ కూడా ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఓహో ఆహో అని బట్టలు తిప్పుకున్న వాళ్ళు అంత ఏడున్నారయా? అన్న అంటే చచ్చిపోతామంటిరి, బిల్డింగ్లకి దుంకుతామంటిరి. సిగ్గుండాలరా అయ్యా. నీ అభిమానులు అన్నోళ్ళు నీ వాళ్ళు 10% 1% వాళ్ళు ఓటేసినా నీకు 1,60,000 ఓట్లు రావాలి. అంత కూడా ఆలోచన చేయలేను. నువ్వు రికార్డింగ్లు చేసి ఫోన్ ట్యాపింగ్లు చేసి రాజకీయం చేస్తా అంటే ప్రజలు చెప్పు తీసుకొని వాత పెట్టిరు. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాం, నువ్వు ఎంత ఉన్నా ఏది ఉన్నా ఇక్కడ మేము పెట్టిన భిక్షనే. నీవు కానీ నీ కార్యకర్తలు కానీ ఈరోజు మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మిమ్మల్ని ఎన్నికలున్నటువంటి పెద్ద పెద్ద నాయకులు మిమ్మల్ని జీవితాన్ని నాశనం చేసిండు. మీరు ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు ఉండ్రి, అందులో 5 మంది జీవితాల్లో ఎమ్మెల్యేలు కాదు కదా, నెక్స్ట్ వార్డు మెంబర్లకు కూడా పనికి రాకుండా చేసిండు వాళ్ళని. ఇంతకాడ 100 మంది కూర్చుంటుర్రి మీ నాయకులు ఆ రోజు. ఈరోజు మీకు ఒక్క లీడర్ ఒక్క నాయకుని కూడా కూర్చొనియకుండా చేసిండు. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆయన మీ వీడియోలు మీ ఫోన్లు కూడా విన్నాడు. మొన్న మల్లు నరసింహారెడ్డి గారి మీద మీరు కామెంట్ చేసిండ్రు, మేము విన్నాం. మేము చెప్తున్నాం కదా, మల్లు నరసింహారెడ్డి గారిని ఎంత మానసికంగా వేధించారనే విషయం పాలమూరులో అందరికీ తెలుసా. ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. ఎట్లా ఆడియోలు బయటకు వస్తాయి? అవి నువ్వు రిలీజ్ చేస్తేనే కదా బయటకు వస్తుంది. వ్యాపారస్తులను ఏ విధంగా వేధించినావు, బ్లాక్మెయిల్ చేసినావు. ఫేక్ ఐటీ రైడ్లు జరిగినాయి పాలమూరులో. రాబోయే రోజులు ఇవన్నీ మేము బయట పెడతాం. ఫేక్ ఐటీ రైడ్లు రికార్డులో మెన్షన్ చేయని ఐటీ రైడ్లు జరిగినాయి. ఎవరు చేసిండ్రు అంటే వీళ్ళే చేపిస్తారు, మళ్ళీ ఈయననే పోయి పరామర్శిస్తాడు, మళ్ళీ ఈయననే పోయి వాళ్ళని సంజాయించి ఎంబడి తీసుకొచ్చుకుంటాడు. రాజకీయం చేతగాక నువ్వు వాళ్ళు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ చేసుకుంటారు అవన్నీ ఏ ఒక్క హాస్పిటల్లో బతికించినావా నువ్వు 10 ఏళ్ళల్లో? వాళ్ళు ఎంత మానసిక క్షోభకు అనుభవించారు. ఈరోజు భూమి కొంటున్నాడని రేపు పొద్దున్న ఫోన్లో మాట్లాడితే ఎల్లుండి రిజిస్ట్రేషన్ ఉందంటే ఆపిస్తావు. ఎట్లా ఆపించిండు? ఫోన్ రికార్డింగ్స్ వల్ల ఆపించిండు. మీ మీడియాలో మీరు ఒక సీనియర్ జర్నలిస్టు వాళ్ళ భార్యతో గొడవ పడితే ఆ గొడవ విషయాన్ని విని ఆమెని చాలా దూరంగా ట్రాన్స్ఫర్ చేసి అదే విషయాన్ని బహిరంగంగా అందరి ముంగట చర్చించినటువంటి గొప్ప వ్యక్తినా ఎట్లా తెలుస్తుందండి? ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది? ఇది వాస్తవం కాదా? ఈ విషయాన్ని అన్నిటిని కూడా మీరు బయట పెట్టాలి. ఆ 10 ఏళ్లలో మీరు మెమరీ కార్డులు అయిపోయేటట్లు రికార్డింగ్లు చేసుకుంటారు. ఎందుకు? భయంతో రికార్డింగ్లు చేసుకుంటారు. మాకు తెలుసు. ఉదాహరణకు గొన్నెల శ్రీనివాస్ గారి భార్య, వారిని ఈయన ఫోన్లో కొద్దిగా అగ్రెసివ్ గా మాట్లాడతాడు. ఆ మాట్లాడినందుకు ఆయనని వాళ్ళ భార్యని జిల్లాలు దాటిచ్చి నారాయణఖేడ్కు ట్రాన్స్ఫర్ చేయించిండు. నారంపేట కాకుండా నారాయణఖేడ్కు ట్రాన్స్ఫర్ చేయించినటువంటి ఘన చరిత్ర ఆయనది. ఈ చిల్లర పని నీకు చేత కదా? బీసీ నాయకుడు ఏం చేసిండంటే ముచ్చకారుల కోసం కొట్లాడుతున్నాడు. పెద్దచెర్ల నువ్వు భూమి ఎత్తుకపోయినావు, ఆ భూమిలో నల్లమట్టి ఎత్తుకపోయినావు అని చెప్పి పోరాటం చేసిండు. నీ దొంగతనాన్ని బయట పెడితే వాళ్ళ భార్యను ట్రాన్స్ఫర్ చేసి మానసికంగా వేధిస్తావు అంటే ఇది ఎక్కడ న్యాయం? అరే ఈయన ఏం చేసిండండి? గుడి కోసం కొట్లాడిండు. గుడి కోసం కొట్లాడిన క్రమంలో ఆయన భార్య మాట్లాడుకొని ఇట్లా నేను మాట్లాడుతున్నా అంటే ఆ భాష ఏ భాష మాట్లాడిండో ఆ భాషని డీకోడ్ చేయించుకొని అలా చుట్టాలతో నేర్పించుకున్నాడంట. ఇది మన చరిత్ర. నేను మా భార్య మాట్లాడుకుంటే, మా అన్న గురించి మేమేదో మాట్లాడుకుంటే ఇంట్లో 1,00,000 ఉంటాయి. అది తీసుకపోయి మా అన్నకి వినిపించి మాకు కుటుంబంలో ఫంక్షన్లకు కూడా రానియకుండా మాట్లాడించేటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేయించిండు. అరే ఇది రాజకీయం ఆరబై. నీకు దమ్ము ఉంటే రాజకీయం చేయాలంటే ఫోరమ్స్ ఉన్నాయి, కొట్లాడు, చెయ్యి, రా మాతో ఫైట్ చేయి, ఓ డిబేట్ పెట్టుకుందాం, మాట్లాడుకుందాం. కామన్ సెన్స్ లేకుండా రికార్డింగ్లు చేసుకొని రికార్డింగ్లను నేను పెట్టుకొని నేను మాట్లాడతా, రికార్డింగ్లను పెట్టుకొని నేను బెదిరిస్తా అంటే ఈ శాతగాని రాజకీయం. ఇట్లాంటి రాజకీయం చేసినావు ఒకటే, ఉట్టిగున్నావు ఒకటే. అరే నీ కింద కార్యకర్త కూడా ఒప్పుకోడు నువ్వు ఇట్లాంటి పని చేసినావు అంటే. నీ లీడర్కి పోయి చెప్పు ఇదే పని చేస్తున్నా అని చెప్పి. బరాబర్ సాక్ష్యాలు ఆధారాలతో మేము మాట్లాడుతున్నాం. ఎవరైనా సరే రేపు పొద్దున దీని మీద కౌంటర్ ఇవ్వాలనుకున్న వాళ్ళు అది నిజమా కాదా అని దేవుని గుళ్ళు వచ్చి ఒట్టి దీన్ని చెప్పండి. లేదంటే లై డిటెక్టర్ టెస్ట్కు మీరు కూడా సిద్ధమా కాదా అని చెప్పండి. మేమైతే సిద్ధం. నువ్వు పెట్టించిన అక్రమ కేసు మీద మేము సిద్ధం. బాండేకర్ నేను సిద్ధం. మీరు సిద్ధమా చెప్పండి. మీరు హింసించినటువంటి ప్రతి తీరుని మేము బయట పెడతాం అప్పుడు. కాబట్టి ఈ అంశంని చాలా జాగ్రత్తగా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఎవ్వరు కూడా చేయకుండా ఉండేటట్లుగా మీడియా వారు కూడా మాకు సహకరించాలి అని చెప్పి మీ అందరికీ కూడా మేము కోరుకుంటున్నాం. మేము నీ వ్యక్తిగతంగా మాకు నీతోనేం దుష్మన్ లేదు. నువ్వు మమ్మల్ని ఈ ప్రాంతంలో పదవిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి క్రియకు మేము వ్యతిరేకులం. నీ ఆగడాలు ఇంకా ఇట్లే కొనసాగాలి అని అనుకుంటే మేము దానికి తగ్గినట్లుగా ప్రభుత్వానికి ఇంకా మేము ఎందుకు సైలెంట్గా ఉన్నాం ఫోన్లే అని. వాళ్ళకు సంబంధించిన మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయన ఏం చెప్పిండంటే
అవు ఆ రోజు అది కాదు ఇది తిన్నారేమో అది చేసిరేమో అన్నట్టు చెప్పిండు. ఆ ఎంక్వైరీ చేసుకోండి, కేసులు వేయండి అన్నాడు. బరాబర్ కేసులు ఇస్తున్నాం, బరాబర్ కంప్లైంట్ ఇచ్చినాం, ఇన్ని రోజులు ఊకున్నాం. కానీ ఇప్పుడు మేము కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈ మొత్తంలో ఎంతగానో ఏమేం చేసిండ్రు, ఎంతమంది బిజినెస్ మ్యాన్లని టార్గెట్ చేసిండ్రు. ఈరోజు ప్రజా సంఘాలను మేమే కాదు, ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బహిరంగంగా మా దగ్గరకు వచ్చి చెప్పవచ్చు. కంప్లైంట్ ఇద్దాం, పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ ఇద్దాం, సహకరిద్దాం పోలీస్ వాళ్ళకు. మనం ఈ డివైజులు ఏ డివైజులు వాడి అంతా డాటాని కలెక్ట్ చేసిండ్రు. సో పోలీస్ శాఖ ద్వారా చేసిండ్రా? పోలీస్ శాఖ ద్వారా చేస్తే ఏ హక్కుతోనో పోలీస్ శాఖ ద్వారా చేసిండ్రు? లేదు, నువ్వు పర్సనల్గా చేస్తే నీకు ఏ రైట్స్ ఉండే? భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు మీకు ఏమైనా రైట్స్ ఇచ్చిర్రా, హక్కులు ఇచ్చిర్రా? ఏ హక్కుల మీదకి వెళ్ళి మీరు చేసిండ్రు అనే దాని మీద చాలా చాలా స్పష్టంగా మేము అధ్యస్తున్నాం. ఇంకో మాట కూడా శ్రీనివాస్ గౌడ్కి చెప్తున్నా, నువ్వు ఇక్కడ చాలా చెప్తున్నావు నేను అభివృద్ధి చేసిన అది అని. సెకండ్ ఎపిసోడ్లో అదే ఉంది. నీ ప్రతి పని మీద నీ కాంట్రాక్టరు నువ్వు చేసినటువంటి పని, నువ్వు పెద్ద చెరువు మీద ఎన్నిసార్లు విజిట్ చేస్తే ఎన్నిసార్లు అధికార దుర్వినియోగ పైసలు దుర్వినియోగం చేసినావు, ఎన్ని రివ్యూస్ మీద ఏం చేసినావు అనేది ప్రతిదీ కూడా త్వరలో సెకండ్ ఎపిసోడ్లో అదే ఉంటుంది. నువ్వు అంత ఈజీగా నువ్వు చేసినటువంటి పాపాలని ఇక్కడ కడిగేసే అంత పరిస్థితి లేదు. తప్పకుండా ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాం. ప్రజలకు తెలియాలి ఇవన్నీ. ప్రజలకు తెలియక ప్రజలను తిక్కపక్క చేసి ఏదో అంటే అయిపోతుంది అనుకుంటున్నాడు. అట్లా అనుకోని అట్లా మిమ్మల్ని అందరినీ పరిశాన్ చేసి ఇట్లా అని తిక్కోలం చేసిండు. కాబట్టి నెక్స్ట్ అట్లా జరగనీయము. నెక్స్ట్ వచ్చే తరంలో కూడా నువ్వే పోటీలో ఉండాలి మాతోన, నువ్వు ఉండాలి, మేమే ఉండాలి, నీకు మాకే ఉండాలి పోటీ అనేది మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా నువ్వు పోటీ చేయి. నువ్వేమేం చేసినావు, ఎట్లెట్లా చేసినావు అన్ని కూడా అప్పుడు మళ్ళీ బయట పెడతాం. మేము చెప్తున్నాం కదా, నువ్వు అనుకుంటున్నటువంటి అభిమానులు నీతో అంతమంది అభిమానులు ఉన్నారు. నువ్వు ఇప్పుడు చెప్పుకుంటున్నావు కదా బయట, వాళ్ళందరికీ చెప్తున్నాం మేము, అరే బాబు నీవి కూడా రికార్డింగ్ చేస్తారా, మీరు ఆడికి పోయిర్రు ఆ పార్టీలకు అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు అందరూ ఏమో ఆయన ఎంబడి ఫస్ట్ నుంచి లేరు, ఆయన ఎంబడి అందరు కూడా మాతో పాటు ఉండిపోయిన వాళ్ళు వాళ్ళందరూ. కాబట్టి మీరందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆయన చేసినటువంటి అక్రమాలన్నిటిని కూడా బరాబర్ బయట పెడతాం. మొత్తం టౌన్లో అభివృద్ధి చేసిన అది పెట్టిన ఇది పెట్టిన అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మలు తెచ్చి 11 కోట్లు వసూలు చేసినంత ఈజీ కాదు ఇది. అర్థమైందా? సో ప్రతిదీ కూడా లెక్కతో సహా బరాబర్ సెకండ్ ఎపిసోడ్లో మేము ముందు పెడతాం. కాబట్టి ఇప్పుడు కూడా మేము ఏమంటున్నామంటే టెలిఫోన్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే నువ్వు ఈ దుర్వినియోగాన్ని పాల్పడ్డావో ఆ దుర్వినియోగం మీద తప్పకుండా చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము అని చెప్పేసి మరొకసారి తెలియదు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్, మీ ఇద్దరు అన్నదమ్ములకు నేను నా కుటుంబం చేసిన నష్టం ఏంది? నా భార్య ఫోన్ ట్యాప్ చేసి మమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా హింసించడానికి గల కారణం ఏంది? నీ ఆస్తి పంపకాలలో నేను వేలు పెడుతున్నా, నీ పాలనలో నేనేమన్నా అన్యవసరమైన రాద్ధాంతం చేసిన, ప్రజాస్వామ్యబద్ధంగా నిన్ను ప్రశ్నించిన, నీ అవినీతి మీద పోరాటం చేసిన, ఏ దిక్కు లేక ఏదో ఒక సందర్భంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా నేను నా భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోదామనే ఒకే ఒక ఉద్దేశంతో నేను బస్ కింద పడి చనిపోవాలనుకున్నా. ఒక్క క్షణం ఇద్దరు కొడుకులు గుర్తుకొచ్చి, నా పిల్లలు గుర్తుకొచ్చి వెనుకడుగు వేయాల్సి వచ్చింది. నేను చచ్చిపోయింటే నా పిల్లల బతికేంది? నువ్వు కాపాడేవాడివా? మాజీ మంత్రి, నువ్వు చేసిన ఫోన్ ట్యాపింగ్ అరాచకం మామూలు ఇది కాదు. నేను నా భార్య మాట్లాడుకున్న విషయాలు కూడా నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినావని నాకు నీ అనుచరులే చెప్పిండ్రు. దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము ఈరోజు విన్నవించుకున్నాం. దీని మీద సమగ్ర విచారణ జరపాలి. నిన్ను, నీ తమ్ముడిని మీద కేసు ఫైల్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ ఇకపై జీవితంలో మళ్ళీ ఇలాంటి అరాచక పాలన కాకుండా నీవు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా, మేము ఎంతమంది లోపల మేమేం కొట్లాడకుండా నీ విషయం వచ్చేసరికి మేమందరం ఒకటిగానే ఉంటాం, ఒకటిగానే పోరాడతాం. నిన్ను ఓడగొట్టడానికి ఎంతటికైనా మేము తెగిస్తాము. నిన్ను మాత్రం మాజీగా, శాశ్వత మాజీగానే ఉంచే విధంగా అహర్నిశలు కృషి చేస్తాం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైదరాబాద్లో జరుగుతున్న విచారణలో భాగంగా పాలమూరులో కూడా జరిగిన ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అంశంపై సమగ్ర విచారణ జరిపించాలి. మాలాంటి బాధితులకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా పోరాట యోధులు, మీ బాధితుల తరఫున అన్నిటికీ ఎందుకు మేమే అంటున్నామంటే మీకు అందరికీ ప్రత్యేకించి నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మీడియా లేకపోతే మేము లేము. ఎందుకంటే మీడియా లేకుంటే మమ్మల్ని వాళ్ళు ఎన్కౌంటర్ చేసేవాళ్ళే.
మనం కిడ్నాప్ చేసి అక్రమ కేసు పెట్టినప్పుడు కూడా మీరే మా ఎంబర్ ఉండి మా సమస్యలన్నీ బయట తీసినందుకే మేము ఈరోజు మాట్లాడడానికి ఉన్నాము ప్రత్యేకించి. కానీ కొంతమంది మీడియా అప్పుడు భయపడ్డారు, ఆ మీడియాకి మేము కూడా సపోర్ట్ ఉంటాము. అది ఇప్పుడు జరిగింది ఏంటంటే మేము అప్పుడున్న దాంట్లో ఆయన దగ్గర కొట్లాట చేసి లేదు. మేము ఆయన చేసే అక్రమాలు భూ కబ్జాల మీద బాధితులు మా దగ్గరకు వస్తే వాళ్ళకి అండగా ఉండడము, ఆ బీకే రెడ్డి కాలనీ కొత్త చెరువు నీళ్ళు వచ్చి అన్ని ఎర్రగుంట చెరువు వచ్చి నీళ్ళు పోతుంటే మేము మా మున్నరావు గారు కొంత డబ్బు ఆయన ఇన్వెస్ట్ చేసి మేము అందరం కలిసి పాలమూరు అభివృద్ధి ఫోరం తరఫున పాలమూరులో ప్రతి ఇంటికి తిరిగి చేసేదానికి ఆయనకు కుళ్ళుకున్నాడు. మేము కరోనా టైంలో చేసినాం, ఇప్పుడు చేసినాం, అన్నీ చేసినాం. అదన్నీ కూడా మీ వీళ్ళ పేరు వస్తుంది, వీళ్ళు నన్ను విమర్శిస్తున్నారు అని చెప్పలే మా ఫోన్ ట్యాప్ చేసిండు. ఒకరోజు మాది ఫిబ్రవరి 2022, 23 తారీఖున నన్ను కిడ్నాప్ చేసిండ్రు. బాండేకర్ నన్ను ఒకరోజు చేసిండ్రు, అంతకుముందు రోజు ఆయన చేసిండ్రు, నాగరాజు అంటే ఆయన్ని. మన కిడ్నాప్ చేసే కంటే ముందు 1 month బిఫోర్ మన 2000 సోమనారాయణ నన్ను పిలిచినట్టు పోలీసుకు పిలిచేమని అంటే మీరు ఎందుకు శ్రీనివాస్ గౌడ్తో కొట్లాడుతున్నావు, ఎందుకు ఆయన పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నావు అన్నాడు. నేను వాళ్ళ పర్సనల్ నేనేం మాట్లాడని చెప్పిన, వాళ్ళ ఇంటి గురించి అన్ని మాట్లాడుతున్నా, మాకు అన్నీ తెలుసు అన్నీ అంటే నేను తెలుసు అని చెప్పిన. నేను ఏమంతా మాట్లాడలేదు, నేను ఫోన్లో అని చెప్పిన విషయాలు చెప్పిన, వాట్సాప్ కాల్ మాట్లాడకుండా నార్మల్ కాల్ ఒక కాల్ మాట్లాడినా. ఆ ఫోన్ కాల్ తప్పితే ఏమంతా తెలియదు. అది అటువంటిప్పుడు సోమనానికి వెళ్ళి వస్తుంది. అది నాకు అన్నీ తెలుసు, మీ మాటలు అన్నీ మాత్రం ఉన్నాయి, ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయని చెప్పి నాకు హాఫ్ అన్ అవర్ బయట చెప్పిన ఆయన దగ్గర. నువ్వు జైలుకి వినేది లేదు, అక్రమంలో ఇంట్లో పడదామని నాకు చెప్పినాడు. నేను చెప్పిన కరెక్ట్ నెల రోజులకు మన కిడ్నాప్ చేసి పనికి మన కేసు పెట్టిండ్రు. 33 రోజులు మేము జైల్లో ఉన్నాము. 33 రోజులు జైల్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఏమంటాడు, మాకు బేసిన మేమంతా ఒకటే, అది ఎవడో చేసిండు అని చెప్తున్నాడు. ఫాల్తు కాడ మనం మంత్రి ఏమన్నా, నువ్వు ఒక మంత్రిగా ఉంటే నువ్వు పోలీసు వాళ్ళు చేసిన అంటే నువ్వేం పిస్తున్నావు? మరి మైత్రి ఆదాయం మీద కేసు అయినా నువ్వేం చేసినావు? నీకేమన్నా దుష్మనం ఏమన్నా? ఏం కాదు కదా, నువ్వు మావాడు అని నీకు సపోర్ట్ తీసినా కానీ సపోర్ట్ చేసినాము. ఇలాంటావు ఎవరో చేసిందంటే ఇంకోటి చెయ్యి, కంప్లైంట్ వాళ్ళ మీద. మళ్ళీ కేసులు నన్ను తీసి నన్ను అమర్ని నన్ను 7 మంది కేసులా నన్ను తీసేసాం. నీ ప్రభుత్వం తీసింది. నీ గవర్నమెంట్ ఏం చేసింది అసలు? 33 రోజులు మా జీవితం నాశనం. సంగనే మా భార్య పిల్లలు ఇంట్లోకి బయటికి రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు రోడ్డు మీద తిరిగిన మొత్తం మా పిల్లలు మొత్తం ఏడుచుకుంటూ తిరిగినారు. మీడియా మీద తిరగడం, మొత్తం సమావేశాలు తిరగడం, అన్ని తిరగడము, గవర్నర్ దగ్గర అందరి దగ్గరికి పోవడము. వేరే పార్టీలు బీజేపీ పార్టీలు మా డీకే అన్న గారు పోలీసులు ముట్టడి చేసారు, పోలీసు ఎరుకొని ముట్టడి చేసినారు. ఎన్నో అరచకాలు చేసి మేము అన్ని జీవితం మా సంగనకపోయింది. నీకు ఇస్తావా? నీ అభ్యర్థాన్ని తాతిస్తాడా? ఓకేనా మేడలా నాకు చెప్పలేదు పోలీసులు అత్యంత అంటే ఆ పోలీసులు కూడా మన మీద కామెంట్ దమ్ముంటే, అందుకని నీ మీద కామెంట్ చేస్తున్నాం. నీ మీద, నీ తమ్ముని మీద, నీ బ్రోకర్ ఉంటారు కదా వాడు సాయి ఒకడు, రాజు ఒకడు, వాళ్ళు ట్యాబ్లెట్ మా ఫోన్ ట్యాబ్ మాకు ఎవిడెన్స్ ఉంది. కాబట్టి అందరి మీద పిఎల్ఏ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి వెంటనే వాళ్ళని శిక్షించాలి, ఎంక్వైరీ చేయాలి, ముందు మనం అరెస్ట్ చేయాలి ఫస్ట్ అని చెప్పి మేము అందరం ప్రజా సంఘాల తరఫున కోరుకుంటున్నాము. ఫోన్ ట్యాబ్లో మాత్రము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలి, వాళ్ళని పడకరావాలి, ఇంటర్వ్యూ చేయాలి, వాళ్ళ మీద కేసు చేసి మాలాగానే వాళ్ళు చేయాలి మమ్మల్ని మేము కోరుకుంటున్నాం.